రెస్పాన్సిబిలిటీ అని ఆయన భావించాడు. అవును. ఆయన ప్రెస్ మీట్ జరుగుతున్నప్పటికే పవన్ కళ్యాణ్ కింద మాట్లాడేస్తున్నాడు. మాట్లాడేసి ఈఓ అడిషనల్ ఈఓ బాధ్యత వహించాలా, చైర్మన్ బాధ్యత వహించాలి, అలాగే క్షమాపణ చెప్పాలి, అలాగే ఇంటింటికి వెళ్ళాలి, వాళ్ళకి చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పాలా, పరిహారం ఇవ్వాలి. ఇదంతా అతను మాట్లాడుకొస్తున్నాడు. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టు కొండపై ఇదే చంద్రబాబు గారి ప్రెస్ మీట్లో అటెండ్ అవుతున్న జర్నలిస్ట్కి ఫీడ్బ్యాక్ వెళ్ళింది. అక్కడ అతను ప్రశ్న వేశాడు, ఇట్లా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఈఓ అడిషనల్ ఈఓది కదా బాధ్యత అని, మీరేమో డిప్యూటీ ఈఓను ఆయన పేరేంటి గోశాల ఇన్ఛార్జిను డిఎస్పీ మీద యాక్షన్తో సరిపెడుతున్నారు అంటే దానికి నేను తరోగా ఎంక్వైరీ చేశాను అని చెప్పాడు. అక్కడ వీళ్ళిద్దరి మధ్యన భేదాభిప్రాయాలు అనే కంటే కూడా భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. భేదాభిప్రాయం అంటే ఒక అంశం మీద ఇద్దరు గొడవ పట్టడం, భిన్నాభిప్రాయం అంటే ఆయనేమో వీళ్ళ స్థాయి చాలనుకుంటున్నాడు, ఈయనేమో పై స్థాయిలో యాక్షన్ ఉండాలంటున్నాడు. ఈ ఆస్పెక్ట్ కరెక్టే, పెద్దవాళ్ళు బాధ్యత వహించాలి ఇందులో. డిఎస్పీ విల్లింగ్ ఫుల్ గా ఏదైనా తన వాళ్ళని తీసుకెళ్ళడానికి ఏదైనా చేస్తే తప్పు అవుతుంది. ఇక్కడ ఈ లోపుగా వైసీపీ వాళ్ళు ఏది చర్చకు తీసుకొస్తున్నారు, కుల సమీకరణాలు చర్చకు తెస్తున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన చైర్మన్ ని, తన సామాజిక వర్గానికి సంబంధించిన అడిషనల్ ఈఓని కాపాడుకున్నారు చంద్రబాబు నాయుడు. అదే సందర్భంలో కాకపోయినటువంటి రెడ్డి అయినటువంటి బ్రాహ్మణ్ అయినటువంటి వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకున్నారు. డిప్యూటీ ఇప్పుడు డిఎస్పీ ను ఎస్పీ సేమ్ సామాజిక వర్గం అట వీళ్ళు చెప్పడం. రెండవది వీళ్ళిద్దరూ అదేనంట